కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా దేశంలోని పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లతో పాటు సిలిండర్ల బుకింగ్స్ పై సబ్సిడీ కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పథకం అమల్లో ఉండగా దేశంలో కోట్లాది మంది లబ్ధిదారులుగా ఉన్నారు. ఈ పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇన్స్టాలేషన్ తో పాటు తొలి సిలిండర్ ఉచితంగా అందిస్తోంది. ఆ తర్వాత సిలిండర్ రిఫిల్లింగ్ పై 300 రూపాయల సబ్సిడీ అందిస్తోంది. ఈ సబ్సిడీ పొందే వారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఈ పని చేయకపోతే సబ్సిడీ నిలిచిపోతుందని హెచ్చరించింది. పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జూన్ 30వ తేదీలోపు ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి. ఆలోపు పూర్తి చేయకపోతే గ్యాస్ సబ్సిడీ డబ్బులు నిలిచిపోతాయని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలైన ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ లబ్ధిదారులను అలర్ట్ చేస్తూ ప్రకటన జారీ చేశాయి. ఈ ఈకేవైసీ పూర్తి చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసిందని, జూన్ 30లోగా పూర్తి చేయాలని కంపెనీలు తెలిపాయి. అన్ని గ్యాస్ కంపెనీల కస్టమర్లు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. సబ్సిడీ ప్రయోజనాలు ఎలాంటి అవంతరాలు లేకుండా పొందాలంటే కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. ఉచితంగా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. గ్యాస్ కంపెనీల డిజిటల్ ప్లాట్ఫామ్స్, డెలివరీ బాయ్ దగ్గర ఉండే బయోమెట్రిక్ మెషిన్లు, సమీపంలోని మీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఈ రోజు ఈ కేవైసీ పూర్తి చేసి మీ ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని కొనసాగించాలని ఆయిల్ కంపెనీలు తమ కస్టమర్లను సూచిస్తున్నాయి. కేవైసీ చేయించుకోకపోతే సబ్సిడీ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇండియన్ గ్యాస్ కస్టమర్లు అయితే ఇండియన్ ఆయిల్ వన్ యాప్, ఆధార్, ఫేస్ ఐడి యాప్ల ద్వారా చేసుకోవాలి. ఇక భారత్ గ్యాస్ వినియోగదారులు అయితే హలో, బీపీసీఎల్, హెచ్పీ గ్యాస్ వినియోగదారులు అయితే హెచ్పీ పే యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే కేవైసీ చేసుకోవచ్చు. ఆధార్ తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ నుంచి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం, ఆధార్ ఫేస్ ఐడి యాప్ ద్వారా మీ ఫేస్ చూపించడం ద్వారా కేవైసీ పూర్తవుతుంది. అయితే ఇదివరకే మీరు కేవైసీ పూర్తి చేసి ఉంటే మళ్ళీ అవసరం లేదు.